హలో అండి. ఈరోజు సీరియల్‌లో మనోజ్ రోహిణితో గెలిచి తీరుతాం. చూస్తూ ఉండు. మనమే అక్కడ బెస్ట్ కపుల్స్. అందులో సందేహమే లేదు అని అంటా ఉంటే రోహిణి ఆలోచిస్తా ఉంటది. నువ్వు ఎక్కువగా ఆలోచించకు రోహిణి. అక్కడ పెట్టే గేమ్స్ అన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కదా! అవును అని రోహిణి అంటా ఉంటే, మరి ఇంకేంటి? వాళ్ళడిగే ప్రశ్నలన్నిటికీ టపా టపా సమాధానాలు చెప్పేద్దాం. రెండో జంటకి ఛాన్స్ కూడా ఇవ్వం అని అంటా ఉంటే రోహిణి మళ్ళీ ఆలోచిస్తా ఉంటది. చూడు, నువ్విలా ఆలోచించి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నావు. వెళ్దాం రోహిణి. రోహిణి ఏమో అది కాదు మనోజ్ అని అంటా ఉంటే, నేను చెప్పేది వింటావా రోహిణి? ఆ బాలుగాడు మనల్ని ప్రతి నెల 50,000 ఇవ్వమన్నాడు కదా! ఈ ₹1,00,000 వస్తే వాడికి 2 నెలలు 50,000, 50,000 ఇచ్చేయొచ్చు. ఆ తర్వాత షోరూంలో వచ్చే ఆ ప్రాఫిట్ మనకి మిగిలినట్టే కదా! ప్లీజ్ రోహిణి, వెళ్దాం రోహిణి. కాదనకు రోహిణి, ప్లీజ్. ప్లీజ్ రోహిణి, ప్లీజ్ 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 వెళ్దాం. అయ్యో మనోజ్, ఇప్పుడెందుకు నువ్వు చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్ రోహిణి. సరే, వెళ్దాంలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి అని కౌగిలించుకొని అంటాడు. మరి ఇంట్లో వాళ్ళకి చెప్దామా మనోజ్? ఎందుకు? వాళ్ళిద్దరికీ చెప్తే వీళ్ళు గూడా వచ్చేస్తారు. మనకి ఎక్కువ కాంపిటీషన్ ఉండడం గూడా అంత మంచిది కాదు. ఆ! అంటే మనకు ఆ బాలు మీన పెద్ద కాంపిటీషన్ కాదనుకో. కానీ ఆ రవి, శృతి ఉన్నారు కదా! వాళ్ళకి చెప్పకుండా మనం గెలిచి చూపిద్దాం. హ్మ్. ఆ బాలుగాడు మనల్ని అన్ని మాటలు అంటున్నాడు కదా! ఇప్పుడు అది మనం గెలిస్తే వాడి మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దాం. రోహిణి ఏమో ఏంటో ఈ ఎక్సైట్‌మెంట్ అనంటది. సరే అలాగే కానీ అనంటది. మనోజ్ నవ్వుతూ అనంటాడు. ఇటు శృతి వాళ్ళ రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తా ఉంటది. అక్కడికి రవి వచ్చి, ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ తెగ ఆలోచిస్తుంది? శృతి లేచి కొట్టి, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నేను ఆలోచిస్తుంది ఇంకేదో కాదు. రవి మరింకేంటి అని అడుగుతాడు. శృతి, మనం కాంపిటీషన్‌లో ఎలా విన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను అనంటది. ఏ కాంపిటీషను అని అంటాడు. వెంటనే శృతి, బాసు నీకు స్క్రూ లూజా? ఇందాక మనం ఏ కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్నాం? ఓ, అక్కడికా శృతి? వాళ్ళెవ్వరూ వెళ్ళడం లేదు. మనం మాత్రం ఎందుకు అనుకున్నాం కదా! అనుకోలేదు రవి. నువ్వన్నావు. నేనింకా థింకింగ్‌లోనే ఉన్నాను. థింక్ చేసి ఏం డెసిషన్ తీసుకున్నావేంటి అని రవి అంటాడు. శృతి, అయినా వాళ్ళు రాకపోతే మనకేంటి? మనం పార్టిసిపేట్ చేద్దాం. ప్రైజ్ మనీ మిస్ అవ్వడం ఎందుకు? రవి ఏమో ఇది మరీ బాగుంది. ఇక్కడే మన మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తుంది. అక్కడికెళ్ళి ఎలా థింక్ చేస్తాం? అవన్నీ లైట్ తీసుకో. నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకు గెలవం రవి? అదేమైనా ఒలింపిక్సా? జస్ట్ బెస్ట్ కపుల్ కాంపిటీషన్. అంతే కదా అని అంటా ఉంటే రవి, బెస్ట్ కపుల్ అని మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు అనుకోవాలి కదా అని అనగానే శృతి, హలో, మనం బెస్ట్ కపుల్ అని ఎవరైనా అంటారు. వాళ్ళ దిష్టి మనకు తగలకుండా ఉంటే చాలు. అసలు మనం బెస్ట్ కపుల్ కాకపోవడానికి ఒక్క కారణం చెప్పు అని అడగగానే రవి, అంటే మనం ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం కదా. వెంటనే శృతి రవి పీక పట్టుకొని నిన్ను అని అంటది. అయినా నీకో విషయం చెప్పనా రవి? రియాలిటీ షోలో ఎవరైనా ఓపెన్ గానే ఉండాలి. మాస్క్ వేసుకొని అవతల వాళ్ళ కోసం నటించకూడదు. నాకైతే అలా నటించడం కూడా రాదు. నువ్వు కూడా అలా కాదనే అనుకుంటున్నాను. కాబట్టి మనం వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. ప్రైజ్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. నాకు ఇలాంటి గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా ఇష్టం రవి. వెళ్దాము. రవి ఏమో సరే, కానీ కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా! ఎందుకు ప్రిపేర్ అవ్వడం అని శృతి అడుగుతది. వెంటనే రవి, వాళ్ళు ప్రశ్నలు అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి? దీన్ని మనం స్పోర్టివ్‌గా తీసుకోవాలి రవి. స్పాంటేనియస్‌గా ఆన్సర్ చెప్పాలి. అంతేగాని ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? రవి ఏమో తెలివితేటల పరంగా స్పాంటినిటీ అంటున్నావు. మరి ఏదైనా ఫిజికల్ గేమ్స్ పెడితే? పెడితే పెట్టని రవి, నాకేంటి? నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. నేనెలా ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తానో నీకు బాగా తెలుసు కదా రవి అనగానే రవి, ఓహో అలాగా, చూద్దామా మరి? శృతి ఏమో వై నాట్, కమ్ రవి. చూసావా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో? కమాన్ రవి, కమాన్ అని ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇటు సత్యం ఇంకా ప్రభావతి పడుకొని ఉంటారు. ప్రభావతికి నిద్ర పట్టదు. లేచి ఆ ₹1,00,000 గురించే ఆలోచిస్తా ఉంటది. శృతి అంటది కదా, ప్రైజ్ మనీ ₹1,00,000 కదా అని. అది గుర్తుకు తెచ్చుకొని, ఏమండి, ఏమండి అని లేపుతా ఉంటే సత్యం చెప్పు అని అంటాడు. ఆ, ₹1,00,000 అంటే పెద్ద అమౌంటే కదండి అని అనగానే సత్యం, అవును, మాలాంటోళ్ళకి చాలా పెద్ద అమౌంట్. కానీ నీకు నీ కొడుక్కి చాలా చిన్న అమౌంటే.
ప్రభావతి బుంగమూతి పెట్టి, మీరు అనడం నేను పడడం కామన్ అయిపోయిందిలే కానీ నాకొకటి అనిపిస్తుందండి. సత్యం, ఆలస్యం ఎందుకు చెప్పు అని అంటా ఉంటే ప్రభావతి నవ్వి, మనం 25 నుండి కాపురం చేస్తున్నాం కదా, పర్వాలేదే, బాగానే గుర్తుంది అని సత్యం అంటాడు. అబ్బా! నేను చెప్పేది వినండి. ఆదర్శ దంపతుల పోటీలో గెలవడానికి మనకన్నా ఎక్కువ అర్హత ఇంకెవరికుంటుంది అని అనగానే సత్యం ఉలిక్కిపడి లేచి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? హా, అదేనండి, అక్కడికెళ్తే మనకు కూడా ఆదర్శ దంపతులు అనే గుర్తింపు వస్తుంది కదా. వెంటనే సత్యం, నువ్వు ఆ సిగ్గుపడ్డం ఆపు ముందు. అసలు ఆదర్శ దంపతులంటే నీకు తెలుసా? ఆదర్శమైన భావాలున్న దంపతులు. ప్రభావతి ఆలోచిస్తా ఉంటే, అర్థం కాలేదు గదా! నీకు ఇది కూడా అర్థం కానప్పుడు ఆదర్శ దంపతులమని నువ్వెలా అనుకుంటావే? దానికి అసలు అర్థమే తెలియదు. అక్కడికి వెళ్లి గెలిచేస్తుందంట. అది చెప్పడానికి నీకైనా ఉండాలి, వినడానికి నాకైనా ఉండాలి. అదేంటండి అలా అంటారు? నేనలా అనడమేంటే? నువ్వు చెప్పు. నీకెప్పుడైనా అనిపిచ్చిందా? నువ్వే ఆదర్శవంతమైన భార్యవి అని? భర్తతో చెప్పి ఎప్పుడైనా ఏదైనా చేశావా? ప్రభావతేమో, అంటే అది పరిస్థితుల్ని బట్టి అలా జరిగిపోయిందనుకోండి. మీరెన్నైనా చెప్పండి. నాకక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది. వెంటనే సత్యం, ఆ! అర్థమైంది. నీకు ఆ రూ. 1,00,000 అన్న మాట విన్న తర్వాత నుంచి ఈ బుద్ధి పుట్టింది గదా అని అంటా ఉంటే ప్రభావతి, డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి అని అడుగుతది. డబ్బుంటే చాలే, నీకెవ్వరూ అవసరం లేదు. నీ గురించి ఇంత తెలిసాక కూడా నేను నీతో ఇంకా కాపురం చేస్తున్నాను చూసావా? నిజమైన ఆదర్శ భర్తని నేను. హ్మ్. అని అంటా ఉంటే ప్రభావతి, మీరెన్నైనా అనండి, మనం కూడా వెళ్దామండి. సరేలే, నీ ముచ్చట మాత్రం నేనెందుకు కాదనాలి? వెళ్దాం అనగానే ప్రభావతి నవ్వుతూ, హా, అబ్బా! ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. హాయిగా నిద్రపోతాను. ఇప్పుడు నేను పడుకోవచ్చా అని అడుగుతాడు. ఆ, పడుకోండి పడుకోండి అని ఆలోచిస్తూ గాల్లో చూత్తా ఉంటది. సత్యమేమో, ఇది మారదు అనుకొని పడుకుంటాడు. ప్రభావతేమో, రూ. 1,00,000 ఆ మాట వింటేనే వాళ్ళంతా పులకరించిపోతుంది. అయ్యో అని అంటా ఉంటే సత్యం, మరీ అంత మెలికలు తిరగొద్దు, నడుము పట్టేస్తుంది, పడకా అని అనగానే అని పడుకుంటది. ఇటు బాలు ఆలోచిస్తా అటు ఇటు తిరుగుతా ఉంటాడు. అక్కడికి మీనా వచ్చి, ఏం ఆలోచిస్తున్నారండి, పడుకోండి అని అనగానే బాలు, ఆ మంచాల మనోజ్ గాడు మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు మీనా, వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మీనా అని అనగానే మీనా, "హ్మ్, అలా జరగాలంటే ముందు మనం పోటీకెళ్ళాలి, అక్కడే గెలవాలి. అది మనలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు మీనా. మరి ఇంకెలా బుద్ధి చెప్తారండి, తనతో గొడవ పడతారా అని అనగానే, అదే ఎలా అని ఆలోచిస్తున్నాను మీనా. చూడండి, మనం ఈ పోటీలో గెలిస్తే మీరనుకున్నట్టే ఆ మంచాల మనోజ్, ఆ, చిచి, మీరు ఎవ్వరిని నేరుగా పిలవరే, మీ అలవాట్లన్నీ నాకొచ్చేస్తున్నాయి. మీ అన్నయ్యకి మనమేం తక్కువ కాదని నిరూపించుకోవచ్చు కదా అని అంటా ఉంటే బాలు, అది నిజమే గాని మనం ఎలా గెలుస్తాం, అక్కడ ఎవరెవరో వస్తారు, వాళ్ళందరిలో మనం ఆడతామా అని అనగానే మీనా, ఎవరెవరంటే వాళ్ళెవరైనా ఆకాశం నుండి ఊడి పడతారా, వాళ్ళు కూడా భార్యాభర్తలే కదండి. అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా మీనా. డబ్బున్న వాళ్ళ మధ్య డబ్బే ఉంటుందండి. కానీ డబ్బు లేని వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలుంటాయి. అది డబ్బుకి సంబంధించిన పోటీ కాదు, బంధానికి సంబంధించింది. మనమిద్దరం మంచి దంపతులమని మీకు నమ్మకం ఉంది కదండీ! ఉండడమేంటి? మనమిద్దరం మంచి దంపతులమే మీనా అని చేతిలో చేయేసి నిలబడతాడు. చూసావా మన జోడీ ఎంత బావుందో మీనా? మనిద్దరికీ బయట అభిమానులున్నారు మీనా. కాదండి, ఆ నమ్మకంతోనే వెళ్లి గెలుద్దాం. ఆ, అక్కడ గెలిస్తే రూ. 1,00,000 ఇస్తారండి. ఆ! గుర్తుంది మీనా అని అంటాడు. ఆ డబ్బులు మనం రూమ్ కట్టుకోవడానికి ఉపయోగపడతాయండి. ఆ, నిజమే పూలగంపోయ్. నువ్వు ఈ మాట చెప్పిన తర్వాత నాకు వెంటనే ఆ పోటీలో పాల్గొనాలనిపిస్తుంది. నాకు ధైర్యం ఇచ్చినందుకు థాంక్స్. అని ఆలోచిస్తా ఉంటాడు. మీనా, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారండి? వాళ్ళు ఏమో, ఆ పోటీ ఎలా జరుగుతుందంటావు? అందరినీ వరుసగా నిలబెట్టి ఎవరు బావున్నారో చూస్తారంటావా అని అనగానే మీనా, చూస్తే మాత్రం మీకేంటి, శ్రీరామచంద్రుల్లా ఉంటారు. నువ్వు చక్కని చుక్కలా ఉంటావు మీనా. మనల్ని మనమే పొగుడుకోవాలండి. ఒకవేళ భార్యల్ని తన భుజాల మీద మొయ్యమని భర్తలకి చెప్తారేమో అని అంటా ఉంటే బాలు, నేను ఇంకొంతకాలం ఆరోగ్యంగా ఉండడం నీకిష్టం లేదా మీనా? అనంటే నన్ను ఎత్తుకోలేనంటారా అండి?
నువ్వు నా పూలగంపవే ఇంతకు ముందు ఎత్తుకోలేదా ఏంటి? కానీ అలాంటి పోటీలు పెట్టర్లే అని అనగానే మీనా మరి ఇంకేం పోటీలు పెడతారంటారు అని అడుగుతది. ఆ ఈ మధ్య టీవీలో డాన్స్ ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా మీనా, మనల్ని కూడా అలా డాన్సులు చేయమంటారేమో. వెంటనే మీనా ఏంటి డాన్సా అని అంటది. అవును మీనా, బాగా డాన్స్ చేసిన వాళ్ళకి బహుమతి ఇస్తారనుకుంటా అని గాల్లో చూస్తూ ఆలోచిస్తా ఉంటే మీనా ఆ ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనగానే బాలు జగదేక వీరుడు అతలోక సుందరి అని అంటాడు. కానీ మనం అది కాదు కదా, మీరేమో కారు వీరుడు, నేను పూల సుందరి అని అనగానే బాలు ఈ పేరేదో బాగుంది మీనా, ఏ పూల సుందరి అని అంటాడు. మీనా ఏమో నాకైతే ఎందుకో మనం ఈ పోటీలో గెలుస్తామని అనిపిస్తుందండి అని అంటా ఉంటే బాలు మన కోసం కాకపోయినా ఆ మనోజ్ గడి కోసమైనా గెలవాలి అని అంటాడు. మీనా ఇంకొకరి కోసం మనం ఎప్పుడూ గెలవాలని అనుకోకూడదండి, మన కోసం మనమే గెలవాలనుకోవాలి అని అంటది. అలాగే మీనా, నువ్వు నా పక్కనున్నంత కాలం ఎలాంటి పోటీలో అయినా గెలుస్తాను. సరే పడుకో, ఆలస్యమైంది. రేపొద్దున రవికి శృతికి మనం వెళ్తున్నామని చెప్పేద్దాం. అలాగేనండి అని ఇద్దరెళ్ళి పడుకుంటారు. ఇక పొద్దున్నే మీనా రెడీ అవుతా ఉంటది. బాలు అక్కడికొచ్చి మీనా ఏదేసుకోవాలి అనగానే మీనా పెగ్గు తప్ప ఏదైనా వేసుకోండి అని అంటది. ఆ స్వర్గాన్ని ఇప్పుడెందుకు గుర్తు చేస్తావులే అని అంటాడు. అంటే ఏంటి అని మీనా అడుగుతది. ఇప్పుడు నేను ఆ సాంఘిక శాస్త్రాన్ని తిరిగేలేనులే అంటాడు. మంచిది అని షర్ట్ తీసి ఈ షర్ట్ వేసుకోండి అని మీనా అనగానే ఆ షర్ట్ని అటు ఇటు తిప్పి చూసి ఉత్త షర్ట్తో వస్తే ఏం బాగుంటుంది, ప్యాంటు కూడా ఇవ్వు అని అంటాడు. మీనా ప్యాంటు కూడా ఇస్తుంది. తీసుకోండి అని నవ్వుతుంది. బాలు వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చేస్తాడు. మీనా ఆ నల్ల భీమాగాడికి డబ్బుడమ్మకి చెప్దామంటే వాళ్ళు లేరు. సరేలేండి, వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళే కదా చేసేది, అక్కడికే వెళ్ళుంటారు. సరే మీనా తొందరగా కిందకి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు ప్రభావతి వాళ్ళ రూమ్ లో సత్యం రెడీ అవుతాడు. ప్రభావతి రెడీ అయిపోయి అటు ఇటు ర్యాంప్ వాక్ చేస్తా ఉంటది. అటు ఇటు నడుస్తూ చీర కొంగు చూపిస్తూ ర్యాంప్ వాక్ చేస్తా ఉంటది. ఎలా ఉందండి అని సత్యాన్ని అడుగుతది. ఏంటది అని అడుగుతాడు. పిల్లి నడకండి, దీన్నే క్యాట్ వాకు అంటారు అని అనగానే సత్యం సామజవర గమనలా ఉన్నావు. ఆ అంటే ఏంటండి అని అడుగుతది. ఏనుగు నడక అని అర్థం. ప్రభావతి ఫీల్ అయిపోయి ఆ ఊరుకోండి, నేను బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటానని మీరే కదా అంటారు అని అనగానే సత్యం నవ్వుతూ ముద్దుగా అన్నానా, ఏ బలహీన క్షణాల్లో అన్నానో, అయినా ఈ అవతారం ఇంత హంగామా అవసరమా అని అంటా ఉంటే ప్రభావతి అక్కడ అందరూ బాగా రెడీ అయి వస్తారు, మనం ఏమాత్రం తీసిపోకూడదు కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుందే, నాకు ఇవేమీ వద్దే అని అనగానే ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని సత్యం అని సిగ్గుపడుతూ అంటది. సత్యం నవ్వుతూ బబ్బీ అని అంటాడు. ఆ అది కాదండి, మనం ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళాలి, ముఖ్యంగా బాలుగాడికి అస్సలు తెలియకూడదు అని మీద చేసి అంటే సత్యమేమో ఆ అని అంటాడు. ఇటు మనోజ్ రెడీ అయితా ఉంటే రోహిణి ఒక షర్ట్ తీసుకొచ్చి మనోజ్ ఇది వేసుకో అని అంటది. ఆ ఈరోజు ఈ కలర్ వేసుకోకూడదు రోహిణి. ఏంటి మనోజ్ ఈ కొత్త పిచ్చి, ఈరోజు మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించాలి అనగానే మనోజ్ నిమ్మకాయ ఉందా అని అడుగుతాడు. ఎందుకు మనోజ్, అది జేబులో వేసుకొని వెళ్తే అనుకున్న పని జరుగుతుందంట రోహిణి. రోహిణి కోపంగా గుమ్మడికాయ ఉంది తీసుకురానా అని అంటది. వెంటనే మనోజ్ ఎందుకు నా తలకాయ కేసి కొట్టుకోనా అని అడుగుతాడు. కష్టపడి సంపాదించడం నేర్చుకో, ఈ రంగురాళ్ళు షర్ట్లు నిమ్మకాయలు ఇలాంటివి కాదు సంపాదన తెచ్చిపెట్టేవి అని అంటా ఉంటే మనోజ్ రంగంటే గుర్తొచ్చింది, నేను వెండి ఉంగరంలో నీలం రంగు రాయి పొదిగి అది ధరిస్తే అని అనగానే రోహిణి అయ్యో కర్మ 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 అని నెత్తి బాదుకుంటూ షర్ట్ వేసుకో అని అంటది. మనోజ్ తీసుకుంటాడు. ఇద్దరూ రెడీ అయ్యి కిందకి దిగుతా ఉంటే హాల్లో బాలు కూర్చొని ఉంటాడు. బాలుని చూసి మనోజ్ బాలుగాడు ఉన్నాడు, మనం ఎప్పట్లాగే పార్లర్ కి ఫర్నిచర్ షాప్ కి అని చెప్పి వెళ్ళాలి, ఓకేనా అనగానే రోహిణి అని అంటది. సరే పద అని వెళ్తారు. వాళ్ళని చూసి బాలు లేచి వెంటనే రే ఏంటి డెకరేషన్ ఎక్కువైంది అని అడుగుతాడు. వెంటనే మనోజ్ నేను పార్లర్ కి రోహిణి ఫర్నిచర్ షాప్ కి వెళ్తున్నాం అనగానే రోహిణి పక్క నుండి కొడతది. బాలు ఏమో ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రోహిణి నేను పార్లర్ కి మనోజ్ ఫర్నిచర్ షాప్ కి వెళ్తున్నాం అని అంటది. అక్కడికి సత్యం ఇంకా ప్రభావతి కూడా వస్తారు. వాళ్ళని చూస్తూ వీళ్ళు ఏంటి ఏంటి అని సైగ చేసుకుంటారు.
బాలు ఏమో ఏంటి ఈ పగటి వేషాలు అని అంటాడు. ఏంటి అని ప్రభావతి అంటది. వెంటనే బాలు అందరూ కలిసి అందాల పోటీలకెళ్తున్నారా? అదే రవిగాడు చెప్పిన పోటీలకెళ్తున్నారా? అని అనగానే మనోజ్ ఛీ! అలాంటి చీప్ కాంపిటీషన్స్‌కి మేమెందుకెళ్తాంరా? అని అంటా ఉంటే ప్రభావతి మేము గుడికెళ్తున్నాం అని అంటది. మంచిది వెళ్ళండి అని బాలు అనగానే పద పద అని అందరూ ఎళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మీనా వచ్చి ఏవండి అత్తయ్యకి, మావయ్యకి చెప్పెళ్దామా? అని అనగానే బాలు అందరూ వెళ్ళిపోయారు. ఆ తల్లి కొడుకుల డెకరేషన్ చూస్తుంటే నాకు ఎక్కడో కొడుతుంది అనగానే మీనా పదండి అని అంటది. ఇద్దరూ వెళ్తారు. తర్వాత కపుల్ కాంటెస్ట్ పెట్టే ప్లేస్ ని చూపిస్తారు. అక్కడ ఈవెంట్ అయినా ఏంటి ఆ బోర్డులు అక్కడ పెట్టారు? ఆ ఫ్లవర్స్ ఎంత అక్కడ పెట్టారు తీయండి అని వర్కర్స్ కి చెప్తా ఉంటాడు. ప్రతిదీ నేనే చూసుకోవాలి ఒక్కడు పట్టించుకోడు సరిగ్గా అని అంటా ఉంటే అక్కడికి రవి ఇంకా శృతి వస్తారు. శృతి మొత్తం చూసి పర్లేదే మీ వాళ్ళు బానే చేస్తున్నారు అని అనగానే రవి మినిమం ఉండాలి కదా మరి అని శృతి అంటది. ఆ ఈవెంట్ మేనేజర్ హాయ్ రవి అనగానే హాయ్ సార్ అని వెళ్తాడు. ఏంటి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా అని అడుగుతాడు. లేదు పాంప్లెట్స్ పంచడానికి వచ్చాం అనగానే అతను రవి ఎప్పుడు ఇలాగే జోకులేస్తా ఉంటాడు అని అనగానే శృతి అవును ఇంట్లో కూడా చాలా ఫన్నీగా ఉంటాడు. పదండి పదండి అని అంటాడు అతను. రవి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అంటే అతను చెప్పుకుంటూ నడుచుకుంటూ లోపలికెళ్తారు. వెళ్ళి ఫస్ట్ వచ్చిన కపుల్ మీరే ఈ బుక్ లో సైన్ చేయండి అని చేయించుకుంటాడు అతను. రవి సైన్ చేసేసాక పత్నయ్య గారు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అని అడుగుతాడు. చూస్తున్నావుగా రవి ఎలాగైనా దీన్ని సక్సెస్ చేయాలని మన వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు అని అనగానే వేరే వర్కర్ వచ్చి సార్ ఇది ఎక్కడ కట్టను అని అడుగుతాడు. నా తలకు కట్టరా కొత్త పెళ్లి కొడుకులా వెళ్ళి ఊరంతా ఊరేగిచ్చొస్తాను. వెళ్ళా ఛీ ఏదైనా గాని ఆర్గనైజర్ పోస్ట్ తీసుకున్న పాపానికి చచ్చిపోతున్నాను అనుకో రవి. రవి మీరిద్దరూ ఏమనుకోకపోతే ఒక చిన్న పని చేసి పెడతారా అని అడుగుతాడు. కొంపదీసి మాతో డెకరేషన్ చేయిస్తారా ఏంటి అని రవి అనగానే అలా ఏం కాదు మీరిప్పుడు మా గెస్ట్లు అంత పెద్ద పనేం చెప్పను చిన్న పనే అని అనగానే శృతి సర్లే చెప్పండి పర్లేదు మేము అందరం వచ్చే వరకు ఖాళీగానే ఉండాలిగా మాకు బోర్ కొడుతుంది. ఏం లేదు ఈ ఎంట్రీ బుక్లో వచ్చే కపుల్స్తో సైన్ చేస్తే చాలు అని అతను అంటాడు. వెంటనే శృతి అంతే కదా చేయిద్దాం రవి నీకోకే కదా అని అడుగుతుంది. రవి ఏమో నీకోకే అంటే నాకు ఓకే అని అంటాడు. శృతి ఓకే అండి అని అంటది. థ్యాంక్ యూ అమ్మా కూర్చోండి అని వీళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు ఆయన. కూర్చున్నాక శృతి కంగ్రాస్ రవి వచ్చి రాగానే మంచి జాబ్ కొట్టేశావు అని అంటది. రవి ఏమో అని అంటా ఉంటాడు. అక్కడికి ఒక కపుల్స్ వస్తారు. అందులో ఆవిడ రిసెప్షన్ లోనే ఇంత అందమైన భార్యాభర్తల్ని పెట్టారు అంటే లోపల ఇంకెలాంటి వాళ్ళు ఉంటారో అని అంటా ఉంటే శృతి నవ్వుతూ సైన్ చేయండి అని అంటది. వాళ్ళు సైన్ చేస్తారు. అక్కడికి మనోజ్ ఇంకా రోహిణి వచ్చి కార్ దిగుతారు. రోహిణి అంతా చూసి మనం అనుకున్నంత చిన్న కాంపిటీషన్ లా ఏం కనిపించడం లేదే అని మనోజ్తో అంటే నువ్వు కళ్ళు మరీ పెద్ద చేసి చూస్తున్నట్టున్నావు రోహిణి నా కంటికే మానటం లేదు ఇది జస్ట్ నాకు జుజుబి అని అంటా ఉంటే రోహిణి కోపంగా కొంచెం ఎక్కువైనట్టు లేదు ఏంటి అని మనోజ్ అడుగుతాడు. నీ కాన్ఫిడెన్స్ అయినా నా పిచ్చి గాని ఈ మాత్రం లేకుండానే ₹1,00,000 ఇచ్చేస్తారా ఏంటి అని రోహిణి అనుకుంటూ ఉంటే మనోజ్ ఆట టఫ్ గానే ఉంటుంది కానీ అది మామూలు వాళ్ళకి మనకు కాదు అని అంటా ఉంటే రోహిణి కోపంగా నీ టాలెంట్ ఏంటో లోపలికి వెళ్ళాక చూస్తాను కదా పద అని అంటది. మనోజ్ పద అని అంటాడు. ఇద్దరు వస్తా ఉంటే రవి చూసి ఓ శృతి ఒకసారి అటు చూడు అని అంటాడు. మేము రామంటే రామని రాత్రి చెప్పిర్రు అని అంటా ఉంటే శృతి చూస్తున్నా అంతా ₹1,00,000 మహిమ అంటా ఉంటది. మనోజ్ వాళ్ళు వచ్చి వీళ్ళని చూస్తారు. మనోజ్ రే మీరేంట్రో ఇక్కడ అని అంటాడు. వెంటనే రవి ఈ బుక్ లో సంతకాలు పెట్టించుకునే వాళ్ళు తక్కువయ్యారు అంటే వచ్చాంలే మీరేంటి ఇక్కడ అని అనగానే మనోజ్ సంతకాలు పెట్టే కపుల్స్ తగ్గాలంటే వచ్చాంలే అనగానే శృతి నా బాబులే రాత్రి రానంటే రాను అన్నారు అని అనగానే రోహిణి మీరు కూడా రాననే చెప్పారు కదా మేము రామని ఏం చెప్పలేదు ఇంట్రెస్ట్ లేదు అన్నాం తర్వాత ఆలోచిస్తే ట్రై చేయడంలో తప్పులేదు కదా అనిపించింది అని శృతి అంటది. రవి ఏమో నువ్వు చెప్పన్నయ్యా ఇదొక చీప్ కాంపిటీషను నా రేంజ్ కాదు అని ఏదేదో వాగావు అని అనగానే మనోజ్ అరే నాకిప్పటికీ రావాలనేం లేదు మీ వదిన ఫోర్స్ చేస్తే తనని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చాను. అవును మరి నీ సంగతి ఏంటి అని అడుగుతాడు.
రవి, నేను కూడా శృతి ఫోర్స్ చేస్తేనే వచ్చాను అని అంటా ఉంటే, శృతి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి హ్యాపీగా ఇంటికెళ్ళిపోవచ్చు అని అంటది. మనోజ్ ఏమో, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకేం వెళ్తాంలే. రోహిణి, మనం లోపలికెళ్దాం పదా అనగానే శృతి హలో అని సైన్ చేయమని చూపిస్తుంది. ముందు సైన్ చేయండి అని అంటది. ఇద్దరూ సైన్ చేసి లోపలికెళ్తారు. తర్వాత ఆటోలో ప్రభావతి ఇంకా సత్యం దిగుతారు. సత్యం అంతా చూస్తా ఉంటే, ఏవండి, గెలిస్తే డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తారంటావా అని అంటా ఉంటే, సత్యం లోపలికెళ్తున్నాగా అడుగుదాంలే. ఇంటి దగ్గర నుండి లక్ష 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 అని చంపుతున్నావు. బాలు నీకు లక్షావతి అని పేరు పెట్టడంలో తప్పేం లేదు అని అనగానే అని ఫీల్ అవుతుంది. కపుల్స్ వచ్చి అటు సైన్ చేస్తా ఉంటారు. మళ్ళీ ఇటు కామాక్షి ఇంకా వాళ్ళ ఆయన వస్తారు. ఏంటిది, తిరణాల్లో బుడగలమ్ముకునే వాళ్ళ ఇదంతా అవసరం అంటావా అని అంటా ఉంటే, కామాక్షి చాలే ఊరుకోండి, ఇలాంటి పోటీలకు ఇలాగే రావాలి, ₹1,00,000 అంటే మాటలా అని అనగానే వాళ్ళ ఆయన, ఆ 1,00,000 పేరు చెప్పే, ఇదిగో ఈ డ్రెస్ కి కళ్ళజోడికి షూస్ కి 25,000 ఖర్చు పెట్టించావు అని అనగానే కామాక్షి, 1,00,000 రావాలంటే కనీసం 25,000 ఖర్చు పెట్టాలి కదా, ఇంతకీ నేనెలా ఉన్నానో చెప్పలేదు అని అడుగుతుంది. వాళ్ళ ఆయన, ఉన్నావులే, సంతలో పక్క పిన్నిస్లు బొట్టి పిల్లలు అమ్ముకునే దానిలో ఉండు అని అనగానే, ఊరుకోండి, నలుగురు వింటే ఏమనుకుంటారు, పదండి వెళ్దాం అని వస్తా ఉంటే, వాళ్ళని చూసి సత్యం, ప్రభా ఒకసారి అటు చూడు, ఎవరో కామాక్షి చెల్లెల్లా లేదు అని అనగానే ప్రభావతి చూస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో అందరు కలిసి లోపలికెళ్తారు. ప్రభావతి, సత్యం, కామాక్షి, వాళ్ళ ఆయన అందరూ. అక్కడ రోహిణి ఇంకా మనోజ్ని చూసి ప్రభావతి, ఏరా మనోజ్, ఇక్కడికి వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు అని అడగగానే మనోజ్, నువ్వు మాత్రం చెప్పావా ఏంటమ్మా, గుడికి వెళ్తున్నా అన్నావు, నాన్నని తీసుకొని వచ్చేసావు అని అంటాడు. అందరు కూర్చుంటారు. అక్కడికి బాలు ఇంకా మీనా వచ్చి, బాలు మీనాను చూసి, లక్షావతి వచ్చేసిందనమాట అని అనగానే మీనా, లక్షాధికారులే కాదండి, లక్షలు మింగిన మీ అన్నయ్య గారు కూడా వచ్చారు అని మనోజ్ని చూపిస్తుంది. బాలు చూసి చప్పట్టు కొట్టుకుంటూ అని మీనా వాళ్ళ దగ్గర మనోజ్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. మనోజ్ ఏమో, ఆడదామనే వచ్చారా అని వెటకారంగా అడుగుతాడు. వెంటనే బాలు, మెదడు మోకాల్లో ఉన్న నువ్వే వచ్చినప్పుడు మేం రాకూడదా అని అంటా ఉంటే, మనోజ్ కోపంగా, ఆడదామని వచ్చావు కదా, ఆడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం అని అంటాడు. బాలు కూడా అలాగే రా చూద్దాం అని అంటా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.